అందరికి శరణార్థులు ఉండాలే మళ్ళీ మీ దీవనార్థులు. నిన్న మొన్నటిదాకా ఆనలు పడ్డాయి కదా, దంచి కొడితే ఇప్పుడు ఎండలు దంచి కొడతాయి. ఆనదేవుడు సూర్యదేవుడు ఏమైనా పోటీ పెట్టుకున్నారా ఏందేమో గానీ ముందుగాలైతే హెడ్లైన్స్ చూడుర్రి. స్పీకర్ సార్కు పంపిర్రు నోటీసులు, ఈ నాలే జంపింగ్ ఎమ్మెల్యేల జవాబులు. యుద్ధం వల్లనే యూరియా కరువు చెబుతున్నారు బీజేపీ లీడర్లు. ముస్తాబైన రంగురంగుల ఏండ్లు, జాతరలో చూడాలి బసవన్నల బండ్లు. యూరియా బత్తాల కోసం కొమురయ్య కష్టాలు, దొరుకుతలేవు మళ్ళా యూరియా బత్తాలు. సినిమాలు తీసినాక దొంగతనాలు అవుతున్నాయా లేకుంటే దొంగతనాలు అయినాక సినిమాలు తీస్తున్నారా? నాకైతే అస్సలు సమర్థతల. మొన్న ఆంధ్రలో కుబేర సినిమా లెక్క మోసం అయితే ఇప్పుడు మన దగ్గరున్న మొన్న రిలీజ్ అయిన లక్కీ భాస్కర్ సినిమా లెక్క మోసమైంది. మరి అచ్చం సినిమా లెక్కనే మస్తు ట్విస్టులు ఉన్నాయో. ఎట్లెట్లయిందో ఏం సంగతో పురాగా అరుచుకోవాలంటే మనం పోవాలి. వెనకటికి నమ్మి నానబెడితే పుచ్చి బూరెలైనాయట, గట్లనున్నది ఈ కథ కూడా. నమ్మి చెన్నూరు SBI బ్యాంకుల పైసలు పెడితే ఇక లక్కీ భాస్కర్ సినిమా లెక్కలు మొత్తం ఉల్టా పల్టా వేసి అలాగే పైసలు గమాంచిరట బ్యాంక్ ఆఫీసర్లు. తెల్లారి పైసలు చెకింగ్ చేస్తే 3-4 కోట్ల రూపాయలు పరాకొచ్చిందంటే ఇక సమాజ్ చేసుకోర్రి ముచ్చట ఏ లెక్కలు ఉన్నదో హుషారు చేసిర్రో. ఈ ముచ్చట బయట పడితే పోలీసు వాళ్ళు వచ్చి ఏమైంది ఎట్లయింది గిట్లా అన్ని ఆధారాలు చూసి ఈ మాట చెప్పిండోళ్ళ. చెన్నూరు SBI బ్యాంకులో ఒక 80 lakhs వరకు క్యాష్, కొంత గోల్డ్ సాకెట్స్ కనిపించట్లేదని ప్రాథమిక సమాచారం మేరకు వాళ్ళు బ్యాంకు ఎక్సైజ్ మేనేజర్ గారు వాళ్ళ యొక్క టీము ఆడిట్ చేస్తున్నారు. అది మొన్న నుంచి ఆడిట్ జరుగుతుంది. ప్రాథమికంగా వాళ్ళు ఐడెంటిఫై చేశారు కొంత గోల్డ్ అండ్ మనీ కనిపించట్లేదు, మిస్యూజ్ అయిపోయింది. వాళ్ళ ప్రాథమిక సమాచారం మేరకు బ్యాంకులోనే ఫ్రాడ్ జరిగి ఉండొచ్చు అని వాళ్ళు ఆలోచించుకుంటున్నారు. ఇంకా విన్నారు కదా DCP భాస్కర్ సార్ ముచ్చట. ఇప్పుడైతే లెక్కలలో ఉల్టా పల్టా అయింది. 3-4 కోట్ల రూపాయల పరాకొచ్చింది. మొత్తం పైకం లెక్క కట్టి మీదికెళ్ళి ఏమన్నా తేలితే ఇక కేసు కడదామన్న బట్టే. చూడాలలో రూపాయి కష్టం చేసి మనం బ్యాంకుల పైసలు దాచబెడితే లెక్కలు పురాగా మాయం చేసి ఆ పైసలు కొట్టేసిన లక్కీ భాస్కర్ ఎవరో గానీ ఇంకా 4 దినాలలో బయటపడతాడు. సినిమా రిలీజ్ అయిన నాడు చూస్తాం పెద్ద లైన్లు, అటెన్క తెల్లారు చూస్తే ఎవరు కూడా కంటికి కనబడరు. కానీ మన తెలంగాణలో మటుకు ఒక సినిమా రిలీజ్ లేకున్నా కూడా రోజు గట్లనే రైతులు లైన్లో నిలబడతాండ్రు. గంత కరువు ఉన్నది మళ్ళీ యూరియా అంటే. అస్సలు యూరియా గింత కరువు ఎందుకైంది, అసలు కారణం ఏంది? MP రఘునందన్ రావు సారు ఏమంటాండు ఒక్కసారి ఇందాం రండి. యూరియా బత్తాల కరువు మీద బీజేపీ లీడర్లు ఒక్కొక్క మాట మాట్లాడుతాండ్రు. ఒకరేమో ప్రపంచమంతా కరువు గిట్లనే ఉన్నదని అంటే, ఇంకొకరేమో పాకిస్తాన్ కు మనకు ఉన్న యుద్ధం వల్లనే గిట్లా ఆలస్యమైందని MP రఘునందన్ రావు సార్ అంటున్నాడు. బాపుకు యూరియా ఇచ్చింది నరేంద్ర మోడీ, రేవంత్ అన్నకు యూరియా ఇస్తుంది నరేంద్ర మోడీ. ఈ దేశంలో యూరియా ఇచ్చేది భారత ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి పార్టీ తప్పితే ఇంకొకటి కాదు. మీరు యూరియా ఇస్తే మేము ఓట్లు ఎత్తాం, మేము ఓట్ల కోసం జనం దగ్గరికి రాం. జనం మంచిగా ఉండాలని కోరుకునేటోళ్ళం. అందుకని వాళ్ళు వచ్చి ధర్నాల కూర్చుంటాం, వీళ్ళు వచ్చి ధర్నాల కూర్చుంటాం అంటే దయచేసి ఆగం కాకుండ్రి. కొంచెం ఇబ్బంది జరుగుతున్న మాట వాస్తవం. పాకిస్తాన్ తోటి ఆపరేషన్ సింధూర్ అనే యుద్ధం వల్ల చైనా నుంచి రావాల్సినటువంటి 50,000 మెట్రిక్ టన్నుల యూరియా కొంత ఆలస్యమైనటువంటి మాట నిజం. కలుగుతున్నటువంటి అసౌకర్యానికి మేము చింతిస్తా ఉన్నాం. అది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం తప్పితే ఇంకొకటి కాదు. నేను పోయిన నెల DDRC మీటింగ్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి వివేక్ గారి సమక్షంలో మెదక్ కలెక్టర్ కార్యాలయంలో రివ్యూ జరిగినప్పుడు కూడా జిల్లా కలెక్టర్ గారితో చాలా స్పష్టంగా డిస్కస్ చేసినాను. భారత ప్రభుత్వం ఎవరున్నారు, సర్పంచ్ ఎవరు, ఎమ్మెల్యే ఎవరు, MP ఎవరు అని చూడకుండా
ప్రజలకు మేలు జరగాలని మేము పనిచేస్తూ ఉన్నాం. చైనా నుంచి ప్రస్తుతం 50,000 మెట్రిక్ టన్నుల యూరియా బయలుదేరింది. ఈ దేశానికి మంగళవారం లేదా బుధవారం సముద్ర మార్గం ద్వారా చేరుతుంది. విన్నారు కదా, ఆపరేషన్ సింధూరంలోనే ఈ తీరులో యూరియా కష్టం వచ్చింది అనబట్టే. ఇక రఘునందన్ రావు సార్ ఈ ముచ్చట గిట్లా అనబట్టే కిషన్ రెడ్డి సార్ ముచ్చట ఈయన ఒకసారి ఎంతో కష్టపడి కరోనా సమయంలో కూడా యూరియా ఇచ్చాం. ఈరోజు ఉక్రెయిన్ కానీ, రష్యా యుద్ధం కానీ, చైనా కానీ కొన్ని కారణాల కారణంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఎంతో కష్టపడి 24 అవర్స్ మానిటరింగ్ సెల్ ఢిల్లీలో ఏర్పాటు చేసి యూరియా విదేశాల నుంచి దిగుమతి చేసుకొని వేల కోట్ల లక్షల కోట్ల సబ్సిడీతో రైతులకు అందిస్తూ ఉంటే ఒక్కొక్క బస్తా పైన 2,400 రూపాయలు సబ్సిడీ ఇచ్చి రైతులకు అందిస్తూ ఉంటే దాన్ని ఈరోజు బ్లాక్ మార్కెట్కి వెళ్లకుండా చూడాల్సిన అవసరం ఉంది. నేను రైతులను కూడా కోరుతా ఉన్నాను, ఎవరైనా పెద్ద రైతులు దయచేసి మీరెవ్వరు కూడా స్టాక్స్ పెట్టుకోకండి, మీ అవసరమంతైనా వాడుకోండి. ఒకటి విశ్వాసం ఇస్తున్నాం, ఈరోజు సింగరేణి కూడా మన రామగుండం ఎరువుల పరిశ్రమ కూడా ప్రొడక్షన్ 100% పెంచాం. అనేక ఇతర ప్రాంతాల నుంచి కూడా మేము ఎరువులను తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేస్తాము. విన్నారు కదా కిషన్ రెడ్డి సార్ ఏమన్నారు. ఇక రష్యా యుక్రెయిన్ యుద్ధం వల్లనే యూరియా కష్టం వచ్చిందని బట్టి ఈ ఇద్దరు లీడర్లు గిట్లా చెరొక్క మాట అన్నందుకు సోషల్ మీడియాలో మొత్తం వైరల్ అయితేనే ఈ ఇద్దరు లీడర్ల మాటలు అంటే అన్నారు. కానీ ఈ ఇద్దరు లీడర్లు అనుకోని ఒకటే మాట ఉంటే అయ్యిపోతుండే కదా. అన్నాక గిట్లా పర్సనల్ వాళ్ళు ఎందుకు అంటుర్రు చాలా మంది పబ్లిక్. రాత్రికి రాత్రే దేవుళ్ళు వెలేసిర్రు. వినరండి అయ్యా ఈ వీరబ్రహ్మం గారి మాట, వినరండి. బ్రహ్మం గారు చెప్పినట్టే అంటే ఎన్నో వింతలున్నాయల్లో. మొన్నటికి మొన్న ఆంధ్రలో ఇక శివుడు కళ్ళు తెరిచిందంటే భక్తులు సీమ లెక్కన పోయిర్రు. మరి ఇప్పుడు గట్లనే మొన్న మనకాడ కూడా గిట్లనే అయింది. రాత్రికి దేవత కళలు వచ్చి చెప్తే నిజంగానే తెల్లారి చూస్తాడ దేవత దర్శనం ఇచ్చిందంట. మరి యాడనో ఏం కథనో చూద్దాం బాండ్రి. మంచిర్యాల జిల్లా మందమారిలా మందందరు కలిసి ఇట్లా అమ్మోరు వెలిసిందని పూజలు చేసిరోళ్ళు చూడురు కదా. భక్తులు బాగానే మొక్కబట్టే. ఇక అసలు ముచ్చట ఏంటంటే ప్రతి ఆట దుర్గమ్మను పెట్టే జాగాల నేను కొలువై ఉన్నా, నన్ను బయటకు తీర్రి బిడ్డ అని పంతులు సాయినాథ్ కళలోకి వచ్చి చెప్పిందంట దుర్గమ్మ తల్లి. ఇక ఇంకేమున్నా చెప్పుర్రి. భక్తులందరూ వచ్చి ఇట్లా పూజలు చేసి అమ్మవారిని బయటకు తీసిరు కదా. ఒకరికి కూడా అమ్మవారు వచ్చి చెప్తున్నారు. మొన్న రాత్రి కూడా మాకు భక్తుడికి వచ్చి నేను ఇక్కడ ఉన్నాను, ఇక్కడ తెలిసాను అని అమ్మవారు చెప్పింది. కళలోకి వచ్చి నన్ను తీస్తలేదు అని 2 సంవత్సరాలు అమ్మవారు చెప్తా ఉన్నది. మొన్న రాత్రి కూడా నాకు కూడా కళలోకి వచ్చి నేను ఉన్నాను, నన్ను తీస్తలేడు, నువ్వు రారా, నన్ను తీయండి, నన్ను పట్టించుకోలేరు మీరు అని అమ్మవారి కళ్ళలోకి వచ్చి మాకు చెప్పడం జరుగుతుంది చాలా రోజులు. అందుకోసం ఈరోజు అమ్మవారు వచ్చి చెప్పిన వాళ్ళే మేము ఇక్కడ వచ్చి చూడగానే అమ్మవారు వెళ్ళి ఇక్కడ అందరికీ సంతోషం. గుడి కడదామని ఒప్పుకొని అందరూ కూడా గుడి కడుతున్నారు ఇక్కడ. విన్నారు కదా పంతులు ముచ్చట. ఏం కథనో ఏమో కానీ మంచిగా గుడి కట్టితే కదే చాలు అనుకుంటుర్రు ఈ ముచ్చట ఎరికైన వాళ్ళు అందరూ. మన తెలంగాణ అంటే ప్రత్యేకము. మొక్కని దేవుడు ఉండడు, కొలువని తల్లి ఉండదు. మరి గసొంటిది మన తాన బసవన్న పండుగ చేస్తే ఎట్లుంటుంది చెప్పుర్రి. అగో గిట్లుంటది. మన తెలంగాణలో ఉన్నంత పద్ధతులు ఇంకా ఏ రాష్ట్రంలో కూడా ఉండదుల్లా. చెట్లకు, పుట్లకు, గుట్లకు ఇట్లా అన్నింటికి పూజ చేస్తాం. ఎవరికి అపాయం చేయకుండా ఉంటాం. ఆఖరికి రైతన్నలకు పానమైన పశువులకు కూడా పూజ చేసి మొక్కుతాం కదా. అట్లనే ఇప్పుడు రాష్ట్రమంతా బసవన్నలకు గిట్లా పూజ చేసి పొలాల అమాస జరుపుకుంటాం. గట్లనే ఆదిలాబాద్ జిల్లాలో కూడా బసవన్నలకు పూజ చేసి రంగులు దిద్ది పొలాల అమాస పండుగ మస్తు సంబరంగా జరుపుకున్నారు.
బసవన్నలకు ఎట్లా రంగులద్దిర్రో ఒక్కొక్క ఎద్దును చూస్తే ఎంత ముద్దు కనిపిస్తుందిలా. గిట్లా ఆదిలాబాద్లోనే కాదుల్లా రాష్ట్రం అంతా గిట్లనే పొలాల అమాస జరుపుకుంటున్నారు. కోర్టులకే కోర్టు, పెద్ద కోర్టు ఏం చెప్తే గదే ఫైనల్. మరి గసంటిది పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేల మీద చర్యలు తీసుకోమని ఆర్డర్ వేసింది కదా. గాతో వల్లే గీయాల మన స్పీకర్ సారు పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు పంపిండు. మరిగా ఎమ్మెల్యేలకి ఇప్పుడు ఏమంటాండ్రు, నోటీసులు అయితే ఏం పంపిర్రు, మరి స్పీకర్ సార్ ఏమంటున్నాడు, మరి అటెన్గా ఏమైతాంది మొత్తం పురాగా అరుచుకుందాం రండి. యాడ పచ్చగుంటే ఆడ తింటాం, యాడ ఎచ్చగుంటే ఆడ వంతం అనే లీడర్లకు మొన్న సుప్రీంకోర్టు సూదిగుచ్చినట్టు తీర్పిచ్చింది కదా. గా తీర్పుతో వల్లనే గీయాల పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు పంపిండుల్లా స్పీకర్ సారు. ఇక పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలు ఇచ్చే సమాధానం బట్టి ఆఖరి నిర్ణయం తీసుకుంటాడు స్పీకర్ సారు. ఇచంత్రం ముచ్చట ఏందంటే గప్పుడేమో కారు దిగి అందరూ ఒకరెనక ఒకరు చేతి గుర్తులో చేరిండు కదా. ఇప్పుడు గన్ల కొంతమంది లీడర్లు మేం పార్టీ ఏడ మారినాం, ఏదో ఉత్తగా సీఎం రేవంత్ సార్ కలిసినాం, గాయంత దానికే పార్టీ మారినాం అంటారా అని అంటాండ్రుల్లా. చూడాలలో ఇప్పటికైతే గిట్లున్నది ముచ్చట. ఆఖరికి పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేల ముచ్చటినాక ఏం నిర్ణయం తీసుకుంటాడో ఏమో మరి స్పీకర్ సారు. మొన్న పార్లమెంట్ సెంట్రల్ సర్కార్ ఎవరు చేయని ఆలోచన చేసి ఒక కొత్త బిల్లు తెచ్చింది. గా బిల్లు ఏంటంటే ఏ లీడర్ అన్న తప్పు చేస్తే అటెనక జైలుకు పోతే వాళ్ళ పదవి ఊడుతుంది. ఈ ముచ్చటి మీద పెద్ద లొల్లైంది. పార్లమెంట్లో మొన్న మొత్తగా లొల్లైపోయింది. మొత్తానికి ప్రధాని సారికి ముచ్చటి మీద మనసున్న మాట బయట పెట్టిండోళ్ళ. మరి ఏమన్నాడు వినాలంటే మరి మోడీ సార్ దగ్గరికి పోవాలి కదా. ఎక్కడిది మేం పెట్టిన బిల్లు కరెక్టు, ఈ బిల్లును వద్దు అనేటోళ్ళు అంతా జూట మాట్లాడుతుర్రు, గిల్లే అసలు దొంగలు అని కుల్లం మనసులున్న మాట బయట పెట్టిండోళ్ళ ప్రధాని మోదీ సారు. మరి ఏమంటుండో ఒకసారి ఇనుకోండి మీరు కూడా. सरकार की किसी कैंटीन में काम करता हो, सरकार में कहीं साफ सफाई का काम करता हो, अगर वो कर्मचारी को किसी पुलिस वाले ने जेल में बंद कर दिया तो करीब करीब 50 घंटे में अगर उसको जमानत नहीं मिली और 50 घंटे जेल में रह गया तो ऑटोमेटिक उसकी नौकरी चली जाती है, सस्पेंड हो जाता है। एक छोटा मुलाजिम 2 दिन अगर जेल में रहे तो उसकी जिंदगी तबाह करने के कानून है, लेकिन कोई मुख्यमंत्री, कोई मंत्री, प्रधानमंत्री अगर जेल चला जाए तो उसके लिए कोई कानून नहीं है। ఇన్నారు కదా ముచ్చట. పెద్ద సర్కారు నౌకరీలు చేసేటోళ్ళు 50 గంటలు జైలు ఉంటే వాళ్ళ నౌకరీలు తుస్సుమంటాయి. మరి అసొంటిది రాజకీయ పార్టీ లీడర్లు తప్పు చేసి జైలుకు పోతే వాళ్ళ పదవి పోతే తప్పేమున్నదని బట్టే. అంతేకాదల్లా కాంగ్రెస్ ఇంకా ఏరే పార్టీలు కలిసి ఈ బిల్లుకు భయపడుతున్నాయని అన్నాడు. విన్నారు కదా ప్రధాని మోడీ సార్ ముచ్చట ఎట్లున్నది. మరి ఇట్లుంటే బిల్లు ఓకే చేసినట్టే కదా. और मोदी संविधान का यह अपमान होते नहीं देख सकता, इसलिए मैंने तय किया ये सब नहीं चल सकता। मंत्री हो, मुख्यमंत्री हो, अरे इतना ही नहीं, प्रधानमंत्री को भी सख्त कानून के दायरे में लाया हूं। अगर पीएम भी 30 दिन जेल में रहे और उन्हें जमानत न मिले तो अगले दिन उनकी कुर्सी भी चली जाएगी।
విన్నారు కదా ప్రధాని మోదీ సార్ మాటలు ఇంట అంటే ఇక బిల్లు ఓకే చేసినట్టే ఉన్నారు. మరి చూడాలనోళ్ళ ఆఖరిలో ఏమవుతుందో. కాంగ్రెస్ లీడర్లు అయితే ఈ బిల్లు మీద కస్సుమంటాండ్రు. మరి గీయల్ల మీకోసం కడక్ కడక్ ఖతర్నాక్ వైరల్ ముచ్చట్లు పట్టుకొచ్చిన ఒక్కసారి చూడుర్రి. ఆలస్యం ఎందుకు? ఉచిత ప్రయాణం ఏందో గాని ఉట్టి పుణ్యానికి కొట్లాటలు అవుతున్నాయ్యుల్లో. ఆంధ్ర పిరి బస్సుల అక్కల లడాయి చూడుండ్రి. చూసిరు కదా అక్కలకు కొట్లాటలల్లా ఆస్కర్ ఇయ్యాలి. ఫస్ట్ ప్రైజు గీలకే వస్తుందో. ఇక గీ ముచ్చట గిట్లుంటే వారెవ్వా గీ నోట్ల కట్టలు చూడుండ్రి. చూస్తుంటేనే కండ్లు బయర్లు గమ్ముతున్నాయిలే. గనిగనం ఉన్నాయి మళ్ళా నోట్ల కట్టలు. గవ్వే కాదుల్లో యోగి కార్డులు చూడుండ్రి. చూసిరు కదా ఏం కారట్లు అనుకుంటున్నారు? మొత్తం పైసలు గీకే కారట్లే. కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే బెట్టింగ్ యాప్లు నడిపించుకుంటా గింతగానం కమాయించిండు. నలుగురికి చెప్పేది పోయి గిసొంటి పని చేస్తాడు. గందుకే పోలీసులు అరెస్టు చేసి చక్కగా జైలు కంపిండ్రు. గా కేంద్రం తెచ్చిన చట్టం ఇప్పుడు అమలైతే బాగుండు. సారు పదవి పోయి చల్లగా ఇంట్లో కూర్చుంటాడు. ఏం చేయాలి బిడ్డ? ఒక్కడు పైనడు. నా పానం బాగా లేకున్నా అంతా నేనే చేయాల్సి వస్తున్నాను బిడ్డ. ఏం చేద్దాం బాబా విష్ణు అని వినయ్ కానీ రారా ఒడ్లు ఎక్కరారా అంటే ఒడ్లు ఎక్కరారు. ఏం పని ఎత్తలేరు పోతారు. ఆ గుంపుల గోవింద లెక్కలు ఆ పోరాళ్ళ కాడ ఎగురుతారు. ఇంతనన్న పని ఇంతలేరు. నువ్వేం చేస్తావు బాబా? అప్పుడు ఇవాడ యూరియా బత్తలు ఇస్తున్నాడంటే పోదాం పామ్మ పోదాం బాబు. శాతం అయితే పూసోయే కూర్చొని నీకు ముచ్చటే చెప్పాలి. ఏంటి వచ్చినాక ముచ్చటంటవేంది? నన్ను ఎక్స్ట్రా బత్ ఎత్తుకురమ్మంటే నేనైతే ఎత్తుకురాను. నాకు ముందే శాతం అయితే లేదు. అట్లా కాదు బిడ్డ. ఇక నువ్వు ఆడ నా బిడ్డవని చెప్పొద్దాడ. ఎందుకంటే నీకో 2 బత్తాలు ఇస్తారు, నాకో 2 బత్తాలు ఇస్తారు. మనకు ముందే 2 షేర్లు ఉన్నాయి. ఆ బీర్ బంధు 1 షేర్లా మసాలా వేయాలి. అది మొత్తం కుంటు పడిపోతున్నాయి. కింది బంధు ఒక దాంట్లో వేయాలి. ఎందుకు బాబు? నేను నీ బిడ్డనట నమ్మరా వాళ్ళు? అట్లా కాదు బిడ్డ. మరి నీ పేరు మీద 2 బస్తాలు వచ్చిరనుకో, నా పేరు మీద 2 బస్తాలు ఇచ్చిరనుకో, అలా మీది చేనుకు 2 బస్తాలు కావాలి. ఎర్వేనికి గట్లా. అయితే ఇక నువ్వు చదువు ఇంత పెద్ద చదివి నువ్వు గీత తెలుగు ఉన్నదంటే పోవాలి నేను బిడ్డ. ఇక ముచ్చట పెడితే ఇట్టనే అవుతుందమ్మా. ఇక నాకు తలకాయ తిరిగినట్టు అవుతుంది. జల్ది పోదాం పాట. మళ్ళీ లైన్లో నిలబడాలి మైలా. అయినా నేను రానంగా నన్ను పట్టుకత్తివి ఊళ్ళోకి వెళ్ళి. నేను 10th క్లాస్ పాస్ అయినా. నా పోరాలు నా దోస్తు వాళ్ళు యూత్ నన్ను ఏమనుకుంటారు? ఆ గంత పెద్ద చదువు చదివింది అవును నల్లనాగా యూడు ఏడికొచ్చింది అని అనుకోరా? నేను ఎట్లా ఎత్తుకురావాలి ఎప్పుడు యూరియా బత్త? ఇక చదివినవి తీయమ్మా. చదువు చారడు బల్పాలు దోషడు అన్నట్టే నీకు గింతనన్నా తిరిగి లేదమ్మా. మనకు 2 బస్తాలు వస్తాయి. మంచిగా చేనులకు ఎరువులు అవుతాయి అంటే నడవమ్మ నడువు అక్కడ. నిన్న మొన్న ఆనలకు మా కొమరే మామ పానం జర్రంతా మెత్తబడ్డదోల్లా. మరి ముసలోడు ఏం చేస్తాడో మరి గోళీలు బీలీలు ఎవరు వేసుకున్నాడా లేదా ఒకసారి అడుచుకుందాం పాడ్రి. ఓ కొమరే మామ ఆగు. మా కొమరే మామ బస్తా పట్టుకుని ఎడుక పోతాడు. సోపతికి నాగవ్వ కూడా ఉన్నాడు కదా. ఆగో ముసలోనికి జ్వరం వచ్చింది అనుకుంటే చింతకట్టె లెక్క ఉరుకుతానే ఉన్నాడు కదా. బాగానే గట్టిగా ఉన్నాడు. ఓ కొమరయ్య, ఓ కొమరయ్య మామ. అరే తిలుగా వచ్చినావురా. ఏం సంగతి? నా సంగతి ఏమున్నది కానీ మొదలు నీ సంగతి చెప్పు. యాడిపోతాను బస్తా పట్టుకొని? అరే నా సంగతి ఏమున్నదిరా తిలుగా. ఏ తెలివని కథ ఏమున్నది? యూరియా బత్తలో కోతున్నాము. ఆడ పెద్ద లైన్ ఉన్నదంట అది ఉన్నదంట కథ. ఏం బిడ్డ చెప్పాను ఇద్దరు చెప్పు. ఏ గానికేంది బాపు చెప్పేది? రారా యూరియా బత్తలు ఎత్తుకద్దామంటే వచ్చిండ మనతోని. ఇప్పుడేమో పెద్ద గాంతో మాట్లాడుతుండు. పోదాంపా మా ఇంటికి వెళ్ళి. నీకన్నా తెలివి ఉన్నదా? యూరియా సంచులనే ఇస్తారు కదా. మరి నాకు అర్థం కాదు. నీతికెళ్ళి ఈ సంచులు ఎందుకు తీసుకుపోతాండ్రు? నాకు మాయకి నువ్వు ఎప్పుడేమో నాకు అక్కర్లేదు. ఆడ ఇంకెంత ఏమన్నా ఎక్క తక్కిస్తారేమో అని సంచి పట్టుకొచ్చిన. అయినా మా బాపు కూడా పట్టుకరమ్మన్నాడు. అయినా నిన్ను కాదు టిల్లుగా మా బాపు నానాలి. నేను రానగా నన్ను పట్టుకొచ్చిండు. అందుకని నేను రావద్దు ఏడికి. ముద్దుగునత్తి. ఓ ముసలాడా
మొన్ననే సావగాడ లైన్లలో నిలబడి యూరియా బత్తాల కోసం చూసుడు అవసరమా చెప్పు? అరే నీకేం తెలుసురా టిలిగా, మా కష్టాలు ఏం తెలుసురా నీకు? ఆడ పంట వండకపోతే మన ఇల్లు మొత్తం ఆకలితో చస్తుందిరా. ఇక నేను 2 బస్తాలు తీస్తామంటే బుజ్జో 2 బస్తాలు తీస్తే మంచి ఆకలైనా తీరుతుంది అనుకుంటున్నా. అయినా ఆడ చూస్తేనేమో రైతులు లైన్లలో నిలబడుతున్నారా. అలా బాధ చూస్తుంటే నాకైతే మస్తు బాధ అనిపిస్తున్నది బిడ్డ. ఇక రైతులను ఏమంటారు, అది రోజు వస్తుంది కదా నల్ల, ఇంటింటి నల్లలా ఇంత ఇసం పోసి చంపితే మంచిగా ఉంటుంది అనిపిస్తున్నది. ఏం కష్టం వాళ్ళు. ఇక రైతన్నకు భూమే పువ్వ, అట్లున్నదిరా పరిస్థితి. నువ్వు బాధపడకు బాపు, నువ్వు ఏడితే నాకు ఏడిపోతుంది. బాబు ఇక బాధపడ్డా ఏం రాదు, ఇక గింతే మన రాత. ఏం చేస్తాం? ఇక ఏం చేస్తామమ్మా, ఎద్దేడ్చిన వ్యవసాయము రైతేడ్చిన రాజ్యము అట్లున్నది ఇప్పుడు పరిస్థితి. ఏం చేయాలని అడుగువాడా? అవు మామ, నీ లెక్కనే లైన్లల్లో యూరియా బత్తాల కోసం నిలబడ్డలు మస్తు బాధపడుతురు కావచ్చు నాకు తెలిసి. చూసిరు కదా గిట్లున్న యూరియా కష్టాలు. ఈ రైతుల బాధలు ఎన్నడు తిరుగుతాయో ఏమో పో. ఇగో గివ్వల్ల ఇలాంటి ఖతర్నాక్ ముచ్చట్లు ఎట్లున్నాయి? ఖతర్నాకునే కదా. మళ్ళీ రేపు కలవాలంటే నేను పోవాలి. మరి మీరేం చేయాలి? గప్పటిదాకా చూస్తూనే ఉండాలి ప్రైమ్ 9 టీవీ.